సివిల్ మెకానికల్ వారికి లక్షలు. టెక్లా ST/S2 ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్, ఐఫిల్ టెక్ సొల్యూషన్స్, హైదరాబాద్. కనుక ప్రస్తుతం మనతో సుమన్ టీవీ నెల్లూరు స్టూడియోలో ఉన్నారు APK రెడ్డి గారు. ఈ FSMEకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ మీ గురించి మన ఆడియన్స్కి మరొక్కసారి మీ మాటల్లో. FSME ఇండియా ఈరోజు అపెక్స్ బాడీ RBI ఎంపవర్డ్ కమిటీలో మెంబర్, SLBC దాంట్లో స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీలో కూడా మెంబర్, తెలంగాణ అండ్ AP. ఇది ఎందుకు మీకు చెప్తున్నామంటే, ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే బ్యాంకింగ్ ఫైనాన్స్ చాలా అవసరం. బ్యాంకింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ ఎలాంటి పాలసీస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఆ కమిటీలో మేము ఉంటాం. కాబట్టి అప్డేట్, ఏదైనా సిక్నెస్ అయింది వాళ్ళకి, మాకున్న వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్, వాళ్ళు ఇచ్చిన పాలసీస్, వాళ్ళు ఇచ్చిన మన జియోస్, సర్క్యులర్స్, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి మేము అప్డేట్ అవుతుంటాం. సార్ మీరేమో FSME నేషనల్ ప్రెసిడెంట్, అట్ ద సేమ్ టైం MSME రంగానికి ఎంతో కృషిని చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో ఈ కాలేజీలతోటి మీరు మమేకమయ్యి టెక్నికల్గా వాళ్ళని రెడీ చేయాలి అన్న తలంపుతోటి మీరు ముందుకెళ్తున్నారు. కాలేజీల్లో వాళ్ళ పిల్లలు ఏదైతే చదువుతున్నారో ఆ చదువు సరిపోతుందా వాళ్ళకి? ఎంత బేసిక్ నాలెడ్జ్ అండి, అది సరిపోతుందంటే ఆ రోజు ఫ్యాకల్టీస్ కి, AICT వాళ్ళు కరికులం కి అంతవరకే వాళ్ళు డిజైన్ చేశారు. ఇప్పుడు మారిపోయింది టెక్నాలజీ. ఈ రోజు సౌత్ కొరియా తీసుకోండి, చైనా తీసుకోండి, వాళ్ళ మొడాలిటీస్ అన్ని మారిపోయినాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ITIలు కూడా ముందుకు వస్తున్నాయి. సో ఇది పెద్ద ఎత్తున జరగలేదు, ఎందుకంటే ఒక టాస్క్ ఫోర్స్ కావాలండి. దానికే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అసోసియేషన్స్ ని, ఇంజనీరింగ్ కాలేజెస్ ని, యూనివర్సిటీస్ ని, అందుకే చెప్పాం జగన్ గారికి కూడా లాస్ట్ గవర్నమెంట్ లో టెక్నికల్ ఎడ్యుకేషన్ ని, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ని అనుసంధానం చేయకపోతే కష్టం అని చెప్పాం. మౌలిక సదుపాయాలన్నీ ప్రొవైడ్ చేయాలి. ఈ ఇంజనీరింగ్ కాలేజీలు తగ్గుతూ వెళ్తున్నాయి. సో దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? IT సెక్టార్ మీద ఎక్కువ క్రేజ్ ఉందండి పిల్లలకి. వాళ్ళు ఎంతసేపు IT అంటున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలో థియరీ ఉంటుంది, లిమిటెడ్ ప్రాక్టికల్స్ చెప్తారు. కాబట్టి దీనికి ప్రొడక్షన్ కమ్ ట్రైనింగ్ ఉండాలండి. మేము ఇచ్చే సలహా ఏంటంటే, కాలేజీ ముందు జాయిన్ అవ్వగానే మేము అడాప్ట్ చేసుకుంటాం పిల్లల్ని, మేము ఇండస్ట్రియలిస్ట్ గా ప్రమోట్ చేస్తాం, వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి ఫైనల్ కోర్స్ అయ్యేటప్పటికి ప్రొడక్షన్ ట్రైనింగ్ అయిపోయింటాడు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్పిస్తాం, అన్ని మెలకువలు. అంటే ఒక సుశిక్షితుడిగా మేమున్నాం. అంటే ఒకటి సార్, అంటే కాలేజీలు తగ్గడానికి ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్స్ అయినా, లేకపోతే విద్యార్థుల్లో ఇంట్రెస్ట్ తగ్గడం, లేకపోతే ఉద్యోగ అవకాశాలు లేకపోవడం కూడా కారణం అవుతుంటుందా? వాళ్ళకి ఏమైందంటేనండి, ఎప్పుడైతే పేపర్ అనౌన్స్మెంట్, పబ్లిక్ స్టేట్మెంట్స్, పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అంటున్నారు, కానీ ప్రాక్టికాలిటీ ఎక్కడుందండి? లేదు కదా. కాబట్టి పిల్లలకి ధైర్యం ఇవ్వాలండి. పేరెంట్స్ పాపం లక్షలాది రూపాయలు ఫీజులు కడతారు, ఫీజు రీఎంబర్స్మెంట్ అంటారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కాలేజీలకు ఇచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు పెట్టుబడి పెడతారు. వాళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇకపోతే వాళ్ళు ఎలా నడుపుతారండి? ఫ్యాకల్టీస్కి జీతాలు ఇవ్వాలి, క్యాంటీన్ నడపాలి, ఎంప్లాయ్మెంట్. అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మినిమం 100 మంది ఉంటారు, HR ఉంటారు, వీళ్ళు ఇచ్చిన నామ్సే కదా. అవన్నీ వీళ్ళు నడపాలంటే నడపలేక కొన్ని మూసేశారు. రీజన్ అది. కాబట్టి స్టూడెంట్స్ కూడా ఏంది, క్వాలిటీగా ఉండి ఒక ఫలానా కాలేజీలో నేను చేరాను, నాకు మంచి ఉద్యోగం వచ్చింది అని అన్నప్పుడు క్యూ కడతారు. ఆక్యుపెన్సీ లేనప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు ఆపేస్తారు, ఉద్యోగాలు రానప్పుడు వీళ్ళు చేరరు. సార్ మీరు చెప్పిన కారణాలు ఏవైతే ఉన్నాయో, ఈ కారణాల దృష్ట్యా ఈ సోకాల్డ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని మూతపడుతూ ఉన్నాయి. కానీ ఇలా ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని కూడా మూతపడుతూ వెళ్తే రాష్ట్ర సాంకేతిక అభివృద్ధిపై ఇది ఏ విధమైన ప్రభావితం చూపుతుందంటారు? ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు లాభాల కోసం పెట్టారు, ప్యాషన్ కోసం పెట్టారు, అది పక్కన పెట్టి విపరీతమైన ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి. ముందు కొన్ని అనవసరంగా ఎక్కువ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా టేక్ ఓవర్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి చాలా కావాలి. వాళ్ళ ఆ మౌలిక వసతుల్ని డిపార్ట్మెంట్స్ కి వాడుకోవచ్చు. ఆ విధంగా వాళ్ళు బెయిల్అవుట్ అయిపోతారు. ప్రతిదీ కూడా ఇండస్ట్రీ, ప్రొడక్షన్ విత్ ఇంజనీరింగ్ కాలేజ్. థియరీ ఉండాలి, ప్రాక్టికల్ ఉండాలి, ప్రొడక్షన్ సెంటర్, లేదా ప్రొడక్షన్ చేసే వాళ్ళకి వాళ్ళని కూడా అడాప్ట్ చేసుకొని, అదే ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. అంటే మీరు అనేది కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్. యూ బీన్ ఎ పార్ట్ ఆఫ్ MSME. సో రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ సోకాల్డ్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి అవకాశం కల్పించడంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రీసెంట్గా శ్రీ సిటీతో MOU చేసామండి. గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళతో MOU చేసాం. తర్వాత KL యూనివర్సిటీ ఉంది గుంటూరు, వాళ్ళతో MOU చేసాం.
ఓకే. అక్కడ ఐపీ యాత్ర అనే ప్రోగ్రామ్ చేశాం, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అక్కడ పిల్లలకి మనం ఏం చెప్పామంటే, మీరు ఇండస్ట్రీ పెట్టాలంటే ఫైనాన్స్ తెలియాలి, మార్కెటింగ్ స్కిల్ తెలియాలి. సో ముందు వాళ్ళకి ప్రిలిమినరీ కూడా వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చామండి. సో వాళ్ళకి ఏం చెప్పామంటే, కేఎల్ యూనివర్సిటీ మీ కాలేజీలో ఉన్న విద్యార్థులు ఎంతమంది వస్తారు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏది ఇంజనీరింగ్ లో వాళ్ళలో నుంచి మీరు ఐడెంటిఫై చేయండి, ఒక 100 మందిని ఐడెంటిఫై చేయండి, 100 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాం. లేదు 100 మందికి ఇండస్ట్రీ పెడతారా, పెట్టిస్తాం. బట్ ఈ జనరల్ డిగ్రీతో కంపేర్ చేసుకుంటే టెక్నికల్ కోర్సుల్లో ఎవరైతే చేస్తుంటారో విద్యార్థులు, వీళ్ళకి ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయంటారు? ఎంటర్ప్రైనర్ అవుతాడు. సర్టిఫికేట్ కాదండి, సర్టిఫికేట్ తీసుకుంటే ఇవాళ మ్యానుఫ్యాక్చర్ మేజర్ శ్రీ సిటీలో ఉందండి, కోపాల్కో ఉంది. డైరెక్ట్ మెకానికల్ ఇంజనీర్ అంటే తీసుకుంటే అతనికి జా అంటే తెలియదు, చెక్ అంటే తెలియదు, ఏం తెలియదు, ప్రొడక్షన్ ఆపరేట్ చేయలేడు. వాళ్ళు ఏం చేస్తారు, ఐటీఐ తీసుకుంటున్నారు. ఐటీఐ తీసుకోవడం కారణం ఏంటంటే వాడు ప్రాక్టికల్ ట్రైనింగ్ కొంతన్నా ఉంది. ఇంజనీరింగ్ కాలేజీలో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండదు, థియరీ ఉంటుంది. పైగా సాలరీస్ పెద్దగా ఇవ్వాలి. వాళ్ళు కాంపిటేట్ చేయాలంటే జీతాలు ఇవ్వలేరు. జీతాలు ఇవ్వాలంటే రెడీ టు ప్రొడక్షన్ సపోర్ట్ ఉండాలి. ఈ ఐటీఐ అండ్ పాలిటెక్నిక్ కూడా మళ్ళీ షైన్ అవ్వాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బెటర్? మీకు ఎగ్జాంపుల్ అండి, తమిళనాడు తీసుకుంటే మీరు వాళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలు ఈ ఫీజులు కట్టలేక చదివించలేక ఐటీలు చేస్తారు. అక్కడ 10,000 12,000కి అక్కడ ఉన్న అన్ని కంప్లీట్ మైక్రో ఇండస్ట్రీస్ మీరు అక్కడ తీసుకుంటే వాళ్ళ ప్యాషన్ లాస్ట్ 40 years నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కోయంబత్తూర్ కంప్లీట్ మైక్రో అదే ఇండస్ట్రీలో పనిచేసి వర్కర్ గా వచ్చి క్వాలిఫై అయ్యి అగైన్ మళ్ళా ఇండస్ట్రీ ప్రమోట్ అవుతాడు. ఆ విధంగా తమిళనాడు సక్సెస్ అయిందండి. అప్పుడు పేరెంట్స్ కి బడ్డం లేదండి, అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఈ బడ్డం లేదు, అక్కడ అలవాటు చేశారు. సో ఐటీ విద్యార్థులు ఈ రోజు మన మేజర్ ఇండస్ట్రీస్ అంతా కూడా ఇమీడియట్ గా తీసేసుకుంటున్నారు. అంటే ఐటీలో ఉన్న సుగుణం ఏంటంటే అక్కడంతా ఎక్విప్మెంట్ ఉంటుంది, థియరీ తక్కువ, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్కువ, ఈవెన్ పాలిటెక్నిక్ ఆల్సో. చూసారుగా ఎఫ్ఎస్ఎంఈ జాతీయ అధ్యక్షులు ఏపీకే రెడ్డి గారి మాటలు. మరి ఉద్యోగాల కోసం అంటూ కాలయాపన చేయకుండా స్వయం ఉపాధి లక్ష్యంగా చేసుకుని ఇటువంటి స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ లో ట్రైన్ అప్ అయ్యి సొంతగా వ్యాపారం చేసుకోవాలి గానీ అంతకంత లక్షలు సంపాదించవచ్చు, లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు అంటున్నారు ఏపీకే రెడ్డి గారు. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఇటువంటి స్కిల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయండి, లక్షాధికారులు కండి.